గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. కేతన్ ఇష్యూ మాత్రం ఇంకా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. సియా గురించి అందరూ ఒకటే అడుగుతూ ఉన్నారు. అంటే సియా గురించి అందరి అభిప్రాయం ఒకటే. అంటే తల్లిదండ్రులకి చెప్పడానికి ఆ అమ్మాయికి ధైర్యం అయితే సరిపోలేదు, కానీ ఒకరి ప్రాణం తీసింది. ఒకరి ప్రాణం తీసే ధైర్యం ఆ అమ్మాయికి వచ్చింది. అసలు ఎందుకు ఈ ఎక్కువగా ఇలా ఎవరితోనైనా పెళ్లి చేసుకోవడానికి ఇష్టం లేకున్నా, లేకపోతే రిలేషన్షిప్స్, ఇల్లీగల్ రిలేషన్షిప్స్ ఉన్నా ఒకరిని చంపడమే సమస్యకి పరిష్కారంగా ఎందుకు అనుకుంటూ ఉన్నారు? ఎందుకు ధైర్యంగా చెప్పి ఇంకో రిలేషన్షిప్లోకి వెళ్ళట్లేదు? లేదంటే ఆ సమస్యకి పరిష్కారం వైపు చూడట్లేదు? ప్రాణం తీయడము, ప్రాణం తీసుకోవడమే ఎందుకు ఒక పరిష్కారంగా కనిపిస్తోంది? ఇదే వాళ్ళ మన టాపిక్. దీనిపై మాట్లాడడానికి మనతో ఉన్నారు విజయ బంగారు గారు, లాంగ్వేజ్ ట్రైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్. మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే ఉదయశ్రీ. ప్రతి 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 ఇష్యూలో ఒకటే సొల్యూషన్. అది ఏ సమస్య ఏదైనా చంపడము. ఈ అమ్మాయికి సియాకి ఏమనుకోవచ్చు? అంత మంచి ఫ్యామిలీ, అంత బ్యూటిఫుల్ ఫ్యామిలీ, అందరూ కూడా అంతకుముందు మనమే అనుకున్నాము ఏంటంటే ఫోటోషూట్ ప్రమాదంలో చనిపోయాడేమో అని. అంత బాగా ఆవిడ క్రియేట్ చేసింది. కానీ ఆమెకి ఒక మనిషి ప్రాణం తీయాలంటే ఎంత గట్స్ ఉండాలి, అసలు ఎంత ధైర్యం ఉండాలి. ఆమెకు ఆ ధైర్యం వచ్చింది. తల్లిదండ్రులకి నాకు ఆ పర్సన్ చేసుకోవడం ఇష్టం లేదు అని చెప్పే ధైర్యం ఆవిడలో లేకపోయింది, కానీ ప్రాణం తీసే ధైర్యం వచ్చిందా? దీన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు దీంట్లో ఉదయశ్రీ, మీరు ఎవరు తప్పు ఉంది అనుకుంటారు? 50% తల్లిదండ్రుల తప్పు ఉంది. తల్లి తప్పు ఉంది మరి ముఖ్యంగా. ఈ అమ్మాయికి అంటే అన్ని ఫోన్లు మాట్లాడుతుంది, ప్రతిసారి అతనితో బయటికి డేటింగ్కి వెళ్తుంది. ఏమాత్రం తల్లికైతే తెలియకుండా ఉండదు కదా, ఉంటుంది. సో ఇదేదో ఉంది. ఫస్ట్ ఈ కూతుర్ని కూర్చోబెట్టి మాట్లాడదాం. సరే, వేరే నేను అనుకుంటున్నాను అంటే వాళ్ళు యాక్చువల్గా 35 years నుంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళంతా. సో నేను అబ్బాయి పలానా ఆడితో, మన ఫ్యామిలీ ఫ్రెండ్తో నీ పెళ్ళి నేను చేంజ్ చేశాను, చేద్దాం అనుకున్నాను. అసలు నీ సంగతి ఏంటి అని తల్లి ఎందుకు మాట్లాడలేదు? తల్లికి అసలు తెలియకుండా అయితే ఉండదు కదండి. ఒకసారి కాకుండా ఒకసారైనా తెలుస్తుంది కదా. మరి తల్లి ఏం చేసిందంటే, ఇప్పుడు అంటే ఈక్వల్గా ఆ అబ్బాయి ఇప్పుడు ఎవరైతే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో ఆ బాయ్ ఫ్రెండ్ ఇప్పుడు వీళ్ళ స్టేటస్కు తగనివాడు. సో వీళ్ళకి కోట్లు ఉన్నాయి. ఎవరు ఇప్పుడు కేతన్ ఫ్యామిలీకి కూడా కోట్లు ఉన్నాయి. సో కోట్లు కలిసేస్తే ఇంకా ఎక్కువ కోట్లు అవుతాయి. సో మన పరువు మర్యాద ఇంకా ఎక్కువ అవుతుంది, మనకు చాలా స్టేటస్ ఎక్కువైతుంది అనే ఉద్దేశంతో మాత్రమే నువ్వేం చేసావంటే, కూతురి సంగతి తెలిసినా కూడా తెలియనట్టుగా వాళ్ళతో, అబ్బాయితో మ్యారేజ్ నువ్వు ఎంగేజ్మెంట్ చేయించావు. మరి ఆ కూతురు ఏమనుకుందంటే, ఇప్పుడు మా అమ్మకైతే తెలిసినా కూడా నాకు వేరే వాళ్ళతో ఎంగేజ్మెంట్ చేసింది అంటే ఇప్పుడు నేనేం చెప్పినా కూడా నా తల్లిదండ్రులు వినరు. ఒకవేళ నేను వీళ్ళని వదిలేసి నేను వెళ్ళిపోయి ఇతన్ని పెళ్లి చేసుకున్నా కూడా వీళ్ళు ఇతన్ని బతకనియరు కదా. ఈ మధ్యకాలంలో పరువులు, హత్యలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఏం చేయాలి? నేను దీనికి ఏం ప్రీ ప్లాన్ చేయాలి? తల్లి మాట చెప్పినట్టు, తల్లిదండ్రులు చెప్పిన మాట విన్నట్టుగానే ఉండి అతనితో అన్ని ఎంగేజ్మెంట్ చేసుకొని నా ప్లాన్ నేను ఇంప్లిమెంట్ చేసుకుంటా. ఏది నా మీదకి ఎటువంటి నేరం రాకుండా నేను ఏదో ఒక ప్లాన్ చేసుకుంటా అన్నట్టుగా ఈ అమ్మాయి మంచిగా పకడ్బందీగా ప్లాన్ చేసింది. చాలా మటుకు మనం ఎన్నో చూసాం. అమృత ప్రణయ్ విషయంలో చాలా ఫ్యామిలీస్లో పరువు కోసం ఏం చేస్తున్నారంటే, పిల్లలు ఇలా పెళ్లి చేసుకోగానే వెళ్ళేసి ఆ కాబోయిన చంపేస్తున్నారు. సో ఇవన్నీ ఎందుకు? కాబట్టి నేనేం చేయను. సో నేనెందుకు అతని ప్రాణాలు తీయాలి? కాబట్టి నేనే ప్లాన్ చేసుకుంటా, చాలా తెలివిగా నేను ప్లాన్ చేసుకుంటా అనేసి బాయ్ ఫ్రెండ్తో కూర్చోబెట్టి మాట్లాడేసి వాళ్ళు తెలివిగా ప్లాన్ చేశారు. అది ప్రీ ప్లాన్డ్ మర్డర్. అదేదో ఇప్పటికిప్పుడు ఆవేశంలో చేసుకున్న ఇది కాదు. సో అలా చేసే బదులు నువ్వు ధైర్యంగా తల్లికి తల్లికి చెప్పావో లేదో అది మీ ఇద్దరికి తెలుసు, మనకు తెలీదు. నీకు అంత ఒక మనిషిని ప్రాణం తీసేంత ధైర్యం నీకు ఉన్నప్పుడు నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సింది. నేను నాకు పలానోడితో మా ఇంట్లో వాళ్ళు పెళ్లి చేయమంటున్నారు, నేను చేసుకోను, సో నాకు మీరే సపోర్ట్ చేయాలని నువ్వు చెప్పాల్సింది. పోలీసు వాళ్ళు కంపల్సరీగా సపోర్ట్ చేస్తారు కదండి. నువ్వు ఒక మనిషిని అంటే అమాయకుడా,
మరి నిజంగా గుడ్డిగా నమ్మాడా ఈ అమ్మాయిని, లేదా అబ్బాయి ఏం చెప్తున్నా, వాళ్ళ ఫాదర్ ఏం చెప్తారంటే ఈ అమ్మాయి అస్తమానం ఫోన్లు మాట్లాడుతుందని అబ్బాయి చెప్పేవాడంట. మరి అన్ని ఫోన్లు మాట్లాడుతున్న దాని మీద మీకు ఎందుకు అనుమానం రాలేదు? అసలు ఈ అమ్మాయికి నేను చేసుకోవడం ఇష్టమా, నన్ను చేసుకోవడం ఇష్టమా అనేది ఈ అబ్బాయికి తెలియాలి కదా, తెలియాలి కదా. ఎంతసేపు వచ్చి నాకు అమ్మాయి అంటే ఇష్టము, నా అమ్మాయి కోసం నేను ఏదైనా చేస్తాను, కొన్ని కోట్లు పెడతాను, కొన్ని కోట్లు ఖర్చు పెడతాను, ఆ వర్షనే నీకు ఉండింది. కానీ అసలు నేనంటే నీకు ఇష్టమా అని నువ్వు ఎవరు చేయలేదు. సో అంటే ఇంకో విషయం ఏంటంటే ఆ ఫొటోస్ చూస్తూ ఉంటే ఎక్కడ కూడా అమ్మాయిలో అబ్బాయి అంటే ఇష్టం లేనట్టు ఎక్కడ కనిపించట్లేదు. ఎంగేజ్మెంట్ రింగ్ ఆల్రెడీ దే ప్లాన్డ్, షీ ప్లాన్డ్ ఏమని. సో మా అమ్మ చెప్పిన మాట విన్నట్టుగానే ఉంటుంది. నేను ప్లాన్ చేసుకున్నా, నేను ఎవరితో బాయ్ ఫ్రెండ్స్ ప్లాన్ చేసుకున్నా. ఎలా ప్లాన్ చేసుకున్నది, మేము చంపినట్టుగా కాకుండా ఒక మంచి ప్లాన్ ప్రకారం అక్కడ తీసుకెళ్ళేసి ఏదో అంటే అతను చనిపోయాడేమో అన్నట్టుగా పొరపాటున జారి కింద పడిపోయాడు కదా, అందుకని చనిపోయాడు కాబట్టి ఎవరి మీద ఎటువంటి నేరం రాదు, సో మేము హ్యాపీగా ఉంటాము అని అంత ప్రీ ప్లాన్డ్గా అమ్మాయి ప్లాన్ చేసుకున్నది. కానీ అదే ధైర్యము, నువ్వు ఒక మనిషిని ప్రాణం తీసేంత ధైర్యము నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్ లేదు నేను చేసుకోను నువ్వు ఖచ్చితంగా చెప్పాల్సింది. ఏమీ తెలియని అమాయకుడిని మీరు ఆమె చంపేసింది అంటే ఎంత ధైర్యం. ఫస్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ అబ్బాయి పొరపాట్లు కూడా ఉన్నాయండి. ఒకసారి అతన్ని తోసేసింది. ఎందుకు తోసావు అంటే ఒక పాము వచ్చింది, ఆ పాము చంపేస్తుందేమో నేను అంటే, పాము వస్తే చంపేస్తే ఒకవేళ పాము కరిచింది అనుకోండి, ట్రీట్మెంట్ లేదా? చాలా ఉన్నాయి కదా ట్రీట్మెంట్లు. అంటే పాము కరిస్తే ప్రమాదానికంటే నువ్వు 400 ఫీట్ లోపల తోసేస్తే అది ఎక్కువ డేంజరా, ఇది ఎక్కువ డేంజరా? అంటే ఇవన్నీ ఏంటంటే ప్లాన్. సరే అయిపోయింది. అతను ఏం చేశాడు, అతి ప్రేమతో అంటే ఉదయశ్రీ ఎవరినన్నా నమ్ము, అతిగా నమ్మద్దు, గుడ్డిగా నమ్మద్దు. వాళ్ళు ఏం చెప్పినా సరే అది మనకే, ఇంకా నా మైండ్ ఏం పని చేయదు, ఏం చెప్పినా కూడా నేను వినేలాగా ఉండకూడదు. ఈ అబ్బాయి విషయంలో జరిగింది కూడా అదే. ఆమె మీద ఉండే అతి ప్రేమతో ఈమె ఫోన్లో మాట్లాడుతుంది, ఈమెకి ఎవరో ఒక ఫ్రెండ్ ఉన్నాడని కూడా ఈ అబ్బాయికి తెలుసు అండి, చూచాయిగా తెలుసు. అయినా కూడా నాకు నువ్వే కావాలి అని నువ్వు వెంటపడినందుకు ఇప్పుడు లాస్ట్కి ఏమైందంటే ఆయనే తవ్వుకున్నట్టుగా అయిపోయింది. కాబట్టి జనరల్గా ఒకవేళ ఏదన్నా ఇలాంటిది ఉంటే మీరు కూర్చొని మాట్లాడుకోవాలండి. ఇప్పుడు ఈమె ప్లాన్ చేసిందంతా ఇదే. సెకండ్ సారి అయిపోయింది. సెకండ్ టైం ఏం చేశాడు, మళ్ళీ అక్కడికి వెళ్దామంటే తల్లిదండ్రుల కన్నా చెప్పాడా? ఇలా నేను కింద పడిపోయాననే చెప్పాడు. కానీ ఈమె ఒక పాము వచ్చినందుకు నన్ను తోసింది అని కూడా ఈ అబ్బాయి చెప్పలేదు. అప్పుడన్నా తల్లిదండ్రులకు అనుమానం వచ్చేది. సెకండ్ టైం అయినా కూడా వాళ్ళ అత్తగారు అడిగారట, ఎందుకమ్మా ప్రతిసారి అక్కడికి ఎందుకు, నీ పాస్పోర్ట్ మిస్టరీగా అందరి పాస్పోర్ట్లు ఉన్నాయి, నీ పాస్పోర్ట్ మాత్రమే చిరిగిపోయింది, అప్పుడెందుకు చింపేసింది అంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరు ఉన్నారు, అక్కడ ఏమీ ప్లాన్ చేయలేదు కాబట్టి అతన్ని రాకుండా వేసింది. మళ్ళీ సెకండ్ టైం ఏం చేసింది, ఎక్కడైతే వెళ్ళారో అక్కడికే ప్లాన్ చేసింది. అప్పటికన్నా నువ్వు అక్కడికే ఎందుకు ప్లాన్ చేస్తున్నావు అంటే, నాకు ఆ ప్లేస్ అంటే చాలా ఇష్టం. అప్పటికైనా నీకు డౌట్ రావాల్సింది కదా, అదే నన్ను ఇది చేస్తే కొంచెమన్నా నువ్వు జాగ్రత్తగా ఉండాల్సింది అంటే చెప్తున్నా. ఒక ప్రేమలో అతనికి ఎంత ప్రేమలో ఉన్నాడో నాకైతే తెలియదండి. ఆ ప్రేమలో తను మర్చిపోయి తను అంటే అతన్ని చంపుతుంది, ఆమెకి కొంచెమన్నా అనుమానం వచ్చి ఉంటుందా? ఒక చెట్లు పట్టుకొని ఏదో ప్రాణాలతో ఉన్నాడు కదా, బయటకు వచ్చాడు, దెబ్బలు తగిలాయి. ఎందుకు ఇలా దెబ్బలు తగిలాయి అంటే ఏదో పాము వచ్చింది నన్ను రక్షించింది. ఇంకా ప్రేమ ఎక్కువైంది ఆయనకి. అయ్యో నేనంటే ఎంత ప్రేమ, పాము నన్ను కాటేస్తే నేనేమైపోతే పాపం ఈమె బాధపడుతుందేమో అందుకని నేను తోసేసింది అనుకున్నాడు. కానీ దీని వెనక ఏదైనా ఒక మిస్టరీ ఉందా అని ఆయన ఆలోచించలేకపోయాడు. సెకండ్ టైం ఏంటి, పక్కా ప్లాన్ చేసేసింది. ప్లాన్ చేసినప్పుడు పాపము అతను నిజంగా కర్మకాలికి అతన్ని తోసేశారు, చనిపోయాడు. చనిపోయిన తర్వాత పోలీసు వాళ్లకు అతను ఏం చేశాడు, వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి చేశారు. ఆ తోసేసిన తర్వాత నాకు సంబంధం లేనట్టుగా 10 minutesలో పని ముగించుకొని అతను వెళ్ళిపోయాడు. అసలు ఈమెకి ఏం సంబంధం లేనట్టుగా పోలీసు వాళ్ళకి కంప్లైంట్ పోలీసు వాళ్ళు వచ్చి అడిగారు, ఏమైంది అంటే ఇలా సెల్ఫీ తీసుకుంటూ కింద పడిపోయాడని చెప్పినప్పుడు, అవునా అంటే పోలీసు వాళ్ళు ఏమనుకున్నారంటే నిజంగా మీరు అన్నట్టుగా ఇదేదో నిజంగా పొరపాటున పడిపోయాడేమో, ఈ అమ్మాయి ఎక్కడ డిప్రెస్ అయిపోతుందో, ఏడుస్తుందో, పిచ్చిదైపోతుందో, మరి కాబోయే భర్త ఇలా అయిపోయాడని. ఏం కాలేదండి, బాగానే ఉన్నాడు, సేఫ్గానే ఉన్నాడు, మేము ట్రేస్ అవుట్ చేస్తాము అన్నప్పుడు షీ వాజ్ షాక్డ్. ఎందుకంటే అరే నేను తోసేసానే, చచ్చిపోవాలని తోసేసాను, నేను బతికున్నాడని చెప్తున్నారు, రేపు పొద్దున బయటకు వస్తే మరి నా పరిస్థితి ఏంటనేసి చాలా షాక్ అయిపోయి కంగారు పడిపోయింది. ఆ కంగారు పడినప్పుడు పోలీసు వాళ్ళకి అనుమానం వచ్చింది. అంటే జనరల్గా కాబోయే భర్త
మరి ఇంత మంచి ట్రిప్కి వచ్చాడు, అలా పడిపోయినప్పుడు అసలు నెత్తి నోరు మొత్తుకొని ఏడవాలి. లేదండి అతను సేఫ్గా ఉన్నాడు అన్నప్పుడు మీ ఎక్స్ప్రెషన్స్ నాకు తెలిసిపోవాలి కదా. అవునా బతికిపోయాడా అన్నప్పుడు అయ్యా బతికిపోయాడా అంటేనే నీకు అప్పుడే తెలిసిపోద్ది కదా అది. సో వీళ్ళు అది గుర్తుపట్టేసి ఈమెను ఇది చేశారు. అంటే తల్లిదండ్రులకు మనం చెప్పాల్సింది ఏంటంటే ఉదయశ్రీ, జనరల్గా పిల్లలకు టైం ఇవ్వండి. వాళ్ళకు ఇష్టం లేదు అంటే వాళ్ళని ఫోర్స్ చేయకండి. ఏ విషయంలో కూడా, ఏ విషయంలో మీరు ఫోర్స్ చేసినా ఇలాంటి కాన్సిక్వెన్సెస్ జరుగుతాయి. ఇప్పుడు చూడండి, అమాయకుడైన అతను 600 కోట్లట కదా, ఒక బర్త్డే కోసం 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టాడు. సూట్ అంటే వీళ్ళ పెళ్లి కోసం 40 సూట్స్ బుక్ చేశాడు, 2 ఫ్లైట్స్ చార్టెడ్ ఫ్లైట్స్ బుక్ చేశాడు. అంటే అంత లగ్జరీ ఉన్న లైఫ్లో నుంచి నువ్వు ఆల్మోస్ట్ ఏమీ లేని అతన్ని నువ్వు పెళ్లి చేసుకుంటాను అనుకున్నప్పుడు ఎస్ కరెక్టే. అంటే ఏదైనా సరే ప్రేమ గుడ్డిది అంటారు కదా. నాకు నచ్చినప్పుడు మీకు అన్ని నెగిటివ్ పాయింట్స్ కనిపిస్తాయి, నాకు అన్ని పాజిటివ్ పాయింట్సే కనిపిస్తాయి. కానీ ఇప్పుడు ఈ అమ్మాయి నిజంగా అబ్బాయిని అయితే ట్రూగా లవ్ చేసింది. కానీ ట్రూ లవ్ అనేది అంటే ఒకటే చోట ఉంటుందా? ప్రేమ నిజమైన మనుషులకైతే ప్రేమ ఏదైనా ప్రేమే కదా. ఓకే, నువ్వు ఒక మనిషిగానైనా కానీ కనీసం సాటి మనిషిగా అబ్బాయికి వాళ్ళ పేరెంట్స్కి ఒక కొడుకు, మినిమం అబ్బాయిని మీద చూపిస్తున్నందుకు కొంచెం దయ, కనికరం, జాలి ఇలాంటివన్నీ లేవు. నువ్వు నిజంగా ఒక అబ్బాయిని ఎట్లా ప్రేమించావు? ఇవన్నీ లేకుండా ట్రూ లవ్ ఎలా అవుతుంది? అది ట్రూ లవ్ ఏమి ఉండదండి. ఏ కాలంలో ట్రూ లవ్లు ఎక్కడున్నాయి ఉదయశ్రీ? ఏమి లేవు. ఎక్కడ డబ్బులు ఉంటే అక్కడే ఇది లేదు. అంటే ఇప్పుడు జనాలు ఎలా తయారైపోతున్నారంటే, నాకు కావాల్సింది నాకు కావాలి అంటే ఎదుటి మనిషి ప్రాణం తీసైనా కూడా నేను సంతోషంగా ఉంటా. అంతే. మీరు బాధపడుతున్నారా, మీ ఫీలింగ్స్ మీ ఎమోషన్స్ నాకు అవసరం లేదు, నాకు కావాల్సింది. ఇప్పుడు మీరు సపోజ్ ఒక ఫ్రెండ్ ఇద్దరు ఉన్నారు, ఆ అబ్బాయికి ఆ అమ్మాయికి నచ్చలేదు, నాకు వద్దంటుంది. ఇంకా నువ్వు ఉండకూడదు, నువ్వు చచ్చిపోవాల్సిందే, అంతే. చంపేస్తున్నారు అంతే. అంటే వాళ్ళకు కావాల్సింది వాళ్ళు ఎలాగైనా సాధించుకొని సుఖంగా ఉండాలనుకుంటున్నారు. కానీ ఈ విషయంలో ఆమె ఏం ప్లాన్ చేసిందంటే, ఇదేదో పొరపాటున చనిపోయాడు అతను కాబట్టి నా మీద ఎటువంటి కేసు రాదు, మేము హ్యాపీగా ఉంటాం అనుకుంది. కానీ వెళ్ళేది జైలుకే అనేది తెలియట్లేదు. ఇంకో విషయం ఏంటంటే, ఈ చంపే వాళ్ళు కూడా ఎలా ఆలోచిస్తున్నారంటే, ఆ కొన్ని డేస్ జైల్లో గడిపేసి వచ్చేస్తాం, కొన్ని సంవత్సరాలు అంతే కదా. ఎందుకంటారు అంటే కఠినమైన చట్టాలు లేవు కదా. అంటే దానికి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, బెయిల్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు. దాని తర్వాత ఇది మనం లాస్ట్ ఇయర్ మీకు గుర్తుంటుంది, ఒక వీడియో చేసాం. వాడు కారు పెట్టి గుద్దేసి ఆమెను ఒక అబ్బాయిని చంపేస్తే ఆడికి బెయిల్ వచ్చిందని వాళ్ళు మేళతాళాలతో ఇంటికి తీసుకొచ్చాడు వాళ్ళ తండ్రి. అవును, గుర్తుందా మీకు? మనం వీడియో చేసాం. ఏం ఘనకార్యం చేశాడనండి? బెయిల్ వచ్చినందుకు. ఒక ప్రాణాన్ని తీసేసావు నువ్వు. సో వాడికి బెయిల్ ఎవరు ఇచ్చారు? మళ్ళీ వీళ్ళే. ఎందుకు వస్తుంది బెయిల్? అంటే జనాలకు నేరం చేసే వాళ్ళకి ఎందుకు భయం ఉండట్లేదు అంటే, ఏం లేదు, డబ్బులు ఉంటాయి, ఎవరో ఒకరు సపోర్ట్ చేస్తారు కాబట్టి మేము బయటకు వస్తాం, మాకేం బాధ లేదు, సో మాకేం నష్టం జరగదు. కాబట్టి ఇలాంటి చేయడం ఎప్పుడైతే చట్టాలన్నీ కఠినంగా ఉండి ఎస్ ఈ పని చేసినందువల్ల పలాని వాడికి ఇలాంటి శిక్ష పడింది, నేను ఇలాంటి పని చేయకూడదు అనే భయం ఎప్పుడు వస్తుందంటే చట్టాలన్నీ కఠినంగా ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది. లేకపోతే ఇది కొనసాగుతూనే ఉంటుందండి. ఇవాళ దీని గురించి మాట్లాడుకున్నాం, రేపొద్దు ఇంకొకటి అవుతుంది, ఇప్పుడు ఇంకొకటి అయ్యిందేమో కూడా మనకు తెలియదు, అంతే కదా. కాబట్టి చట్టాలనేది కంపల్సరీగా కఠినంగా ఉండాలి. నేరం చేసేవాడు కాళ్ళల్లో వణుకు పుట్టేలాగా ఉండాలి, ఏ నేరం చేస్తున్నారు. మనమే కాదు, అంత సొసైటీలో అందరూ ఇదే మాట్లాడుకుంటున్నారు. చట్టాలు కఠినంగా వచ్చినప్పుడే చంపడాలు అనేవి ఆగుతాయి. కాబట్టి చట్టాలు సరిగ్గా లేనకుంటే, కఠినంగా లేకపోతే ఈ చంపడాలు మాత్రం ఆగవండి. కాబట్టి దీనికి అంటారు కదా, పిల్లి మెడలో గంట కట్టేది ఎవరో. ఎప్పుడు ఈ చట్టాలలో మార్పు వస్తుందో మనకైతే తెలీదు. ఆ రోజులు రావాలని మనం కోరుకుందాం. రైట్, థ్యాంక్ యూ అమ్మా.